జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ టాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోని జతచేస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. నాయకుడికి అన్నీ తెలుసని, ఏది సరైందో ఏది కాదో ఆయనే నిర్ణయిస్తారని పేర్కొంటూ ఎలాంటి ప్రశ్నలు వేయకుండా సందేహాల్ని పక్కన పెట్టి నాయకుణ్ణి మౌనంగా అనుసరించాలంటూ నాగబాబు తన పోస్టులో రాసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో సొంత పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నప్పటికీ గుడ్డిగా అనుసరించే ఈ సిద్ధాంతంపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అత్యంత ఘాటుగా స్పందించారు. సామాజిక, రాజకీయ అంశాలపై నిలదీసే అలవాటున్న ప్రకాష్ రాజ్ నాగబాబు ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నలు వేయకుండా మౌనంగా నాయకుణ్ణి అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏమిటి? మేము బానిస బతుకు బతకడానికి గొర్రెలం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం తమ హక్కని, నేనే నాయకుణ్ణి అనుకున్న ఏ వ్యక్తికైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపు ధోరణులు కరెక్ట్ కాదంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. ప్రకాష్ రాజ్ వర్సెస్ నాగబాబుగా సాగుతున్న ఈ సిద్ధాంతాల పోరులోకి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చారు. సమకాలీన అంశాలపై తనదైన శైలిలో వ్యంగ్యబాణాలు విసిరే వర్మ ఈ వివాదంపై స్పందిస్తూ మెగా బ్రదర్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ లేవనెత్తిన అంశానికి మద్దతుగా నిలుస్తూ ప్రజాస్వామ్య సూత్రాల్ని తెరపైకి తెచ్చారు. చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాలపై ఆర్జీవీ స్పందించడంతో ఈ ఉదంతం కాస్త టాలీవుడ్ పరిధిని దాటి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆర్జీవీ తన ట్వీట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకుడి పాత్రని గుర్తు చేస్తూ నిలదీశారు. ప్రజాస్వామ్యంలో తమ సమస్యల్ని పరిష్కరిస్తాడని నమ్మిన ప్రజలు ఒక నాయకుడికి బాధ్యతాయుతమైన పదవినిస్తారు, అంతేగాని అతనికేమీ రాజుగా పట్టాభిషేకం చేయలేదు అంటూ వర్మ పేర్కొన్నారు. నాయకులు ప్రజలకి సేవకులు మాత్రమే కాని సర్వాధికారులు కారనే అర్థం వచ్చేలా ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతంలో మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన పలు పోస్టులు పెద్ద ఎత్తున వివాదాలు రేపిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా ఇలాంటి వివాదాస్పద రాజకీయ అంశాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఆర్జీవీ చాలా కాలం తర్వాత మళ్లీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన మార్కు సెటైర్స్ తో ఆయన నాగబాబు పోస్టుని తప్పుపడుతూ పెట్టిన ట్వీట్ ఇరు వర్గాల మధ్య చర్చని మరింత ఉధృతం చేసింది. ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఈ సరికొత్త యుద్ధంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు నాగబాబు వ్యాఖ్యల్ని సమర్థిస్తూ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని అంటుండగా, మెజార్టీ నెటిజన్లు మాత్రం ప్రకాష్ రాజ్, ఆర్జీవీల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కుని కాలరాయడం సరికాదని, నాయకుల్ని దేవుళ్లుగానో రాజులుగానో చూడడం మానేయాలని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ముగ్గురు ప్రముఖుల మధ్య నడుస్తున్న ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయ చిత్రం మరోసారి సోషల్ మీడియాలో వేడెక్కింది. ఇప్పుడు ఈ వేడిలోకి నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఎంటర్ అయ్యాడు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుందని, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానిగా తను ప్రశ్నిస్తానంటూ నేరుగా పవన్ ని ట్యాగ్ చేసి ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించాడు రాహుల్ రామకృష్ణ. దీంతో ఈ సోషల్ మీడియా వార్ రకరకాల మలుపులు తిరుగుతోంది.